వదినమ్మ పాలు విరిగిపోయినాయా? కాదు, పాలు ఇవి పాలు కాదు. నెయ్యి చేద్దామని పాల మీద మీగడ ఉంటుంది కదా, అది రోజు తీసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టినా. ఇప్పుడైతే నెయ్యి చేద్దామని చెప్పేసి ఇట్లా కలుపుతున్నాను అన్నట్టు. మంచిగా చిక్కటి పాలు కావాలి, మంచిగా వస్తుంది నెయ్యి. నెయ్యి వచ్చిన తర్వాత కూడా ఎంత వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది నేను వీడియో చూపిస్తాను. ఇంకొకటి ఫస్ట్ అయితే ఇగో ఇట్లా ఫ్రిడ్జ్ లో పెట్టిన నెయ్యి పాల మీగడని తీసుకొని ఇట్లా ఒక గిన్నెలో పెట్టుకొని దీన్ని కరగనియాలి. ఇదే ఇక మనకు నెయ్యి లాగా రెడీ అయింది. ఇది హెల్త్కి మంచిది తింటే. మంచిది, ఎందుకంటే ఇది మేము ఇంట్లో చికెన్ పాలు తీసుకొస్తాం కాబట్టి పైన మీగడ లాగా వస్తుంది. దాన్ని బట్టి బయట కల్తీ నెయ్యి అమ్ముతారు, అవి తినొద్దు అసలు. నెయ్యి అయినాక ఇంకో వీడియో తీసి పెట్టదు. ఈరోజు అయితే మా బర్త్డే వీడియోలు తీసే వాళ్ళు ఉన్నారు.